హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. సో నేను ఆల్రెడీ మటన్ ఒక 5 విజిల్స్ పెట్టి నేను ఉడికించి పెట్టుకున్నాను. కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో. స్టవ్ వెలిగించి నేను బాండి పెట్టి కర్రీకి సరిపడా ఆయిల్ అనేది పోసి పెట్టినాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మటన్ మసాలాకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి జీలకర్ర, నువ్వులు, పల్లీలు, చెక్క, లవంగాలు, కొబ్బరి, ఇవన్నీ కలిపి మనం మంచిగా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి మటన్ కర్రీకి. ఓకేనా? ఇప్పుడు ఆనియన్స్ ఇట్లా మంచిగా రెడ్గా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 3 టమాటోస్ కోసి రెడీగా పెట్టుకున్నా కదా, అవి వేసేసిన. ఇప్పుడు మనము స్పైసెస్ అనేది అన్నీ యాడ్ చేసుకోవాలి. మటన్ మసాలా కర్రీ కదా, సో కొంచెము స్పైసెస్ ఎక్కువనే వేసుకోవాలి. 1 స్పూన్, 2 స్పూన్స్ అల్లము, 3 స్పూన్స్ కారము, 1 స్పూన్ పసుపు, ధనియాల పొడి కూడా ఒక 3 స్పూన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మంచిగా మనము ఒకసారి మిక్స్ చేసుకొని, ఇవి మంచిగా ఉడికిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ప్లస్ మటన్ ఇవన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక 10-20 మినిట్స్ మంచిగా ఉడకనియాలి మటన్. అప్పుడు మటన్కి స్పైసెస్ అనేది మంచిగా పట్టుకుంటుంది. టేస్టీ మటన్ అనేది రెడీ అవుతుంది. ఇవి ఇప్పుడు ఒక 10 మినిట్స్ దాకా మనము ఇట్లా ఇవి మంచిగా ఆయిల్లో ఉడకనియాలి. ఆయిల్లో టమాటా మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను మళ్ళీ మీకు అప్పుడు మటన్ యాడ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మంచిగా టమాటా అనేది ఫ్రై అయింది కదా. ఇప్పుడు మటన్ ఆల్రెడీ మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఇది అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ వాటర్తో సహా ఇట్లా ఉడకబెట్టుకోవాలి. ఈ వాటర్ అనేది కొంచెం తగ్గిన తర్వాత మసాలా అనేది యాడ్ చేద్దాం. ఇప్పుడు మటన్ వేసి మనము ఉడికించుకున్నాం కదా టమాటాలో. ఇప్పుడైతే గ్రేవీ అనేది కొంచెము చిక్కగా అయ్యింది. ఇప్పుడు మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మసాలా అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇదే స్టేజ్లో మనము పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదా, మసాలా, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు ఇవి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదే టైంలో మీకు గ్రేవీ అనేది ఎంత కావాలో కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీ గ్రేవీ ఎంత కావాలో మీ కర్రీకి అంత ఇప్పుడే చెక్ చేసుకోవాలి. నాకైతే మా కర్రీకి గ్రేవీ అనేది అయితే నాకు సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ నేను మటను ఉడకబెట్టి పెట్టినాను కాబట్టి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసినాం కదా, ఒక 10 మినిట్స్ మంచిగా ఈ మసాలా అనేది కుక్ అయిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు మన కర్రీ అనేది ఫైనల్లీ కంప్లీట్ అయినది. మంచిగా ఉడికింది, ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి. గ్రేవీ కూడా చూసిరు కదా ఎంత చిక్కగా ఎంత బాగున్నదో. సో ఇప్పుడు మనము డిష్ అవుట్ అనేది చేసుకుందాం. చూసిరు కదా ఫ్రెండ్స్, మన మటన్ కర్రీ అయితే రెడీ అయినది. సో ఈ మటన్ కర్రీ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తెలియచేయండి.
అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.